పనసతోలను తినేసాక గింజలు చాలామంది పడేస్తారండి. ఇవి నిప్పుల్లో కాల్చుకుని తినేవాళ్ళం పల్లెటూరులో. చాలా బాగుంటాయి. అలాగే బి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. ఇది కూర కూడా చేసుకోవచ్చు. పైన మెత్తగా ఉన్న పార్ట్ తీసేసి 4 ముక్కల్లా కట్ చేసి ఉడికించుకోవాలి. నేను 12 గింజలు తీసుకుంటున్నానండి దీని గ్రేవీ కోసం. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, అంగుళం అల్లం, 4 వెల్లుల్లి రెక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలండి. ముగ్గుల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు. పనస గింజలు చల్లారిన తర్వాత పైన వైట్ పొర తీసేసి గ్రేవీలో వేసి కొంచెం 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలండి. కొంచెం వెన్న ఉంటే అది కూడా 2 స్పూన్స్ వెన్న వేసి ఎగిరిపోయాక దించేసుకోవచ్చు అనమాట. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మంచి టేస్టీ అండ్ విటమిన్ బి కూడా ఎక్కువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి